So one of my favorites, Karthi na. Hello. What a lovely introduction. Huh? Very I didn't know you personal. could speak like this. నా పర్సనల్ హార్ట్ఫెల్ట్ అన్న. Thank you. కరెక్ట్గా నేను సినిమాల్లోకి వచ్చి ఒక 4-5 years బిఫోర్ మీరు డెబ్యూ అయ్యారన్న. అండ్ మీరు ఎంచుకున్న సినిమాలు కానీ దానికి పెట్టిన ఎఫర్ట్ కానీ ఇప్పుడు దాన్ని మీరు ఆ క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ చేస్తారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు కదా, నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు అండ్ తెలుగుకి వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి ఒక చాలా తమిళ్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ నేను చూసింది. కార్తీ గారు వెళ్ళి తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉన్నారు అని, అక్కడేమో నువ్వు తమిళ హీరో కదా అని. ఇది ఒక రకంగా నేను ఇక్కడ చూస్తుంటానన్న, నన్ను ఇప్పుడు తమిళ్గా చేస్తున్నారని చెప్పి. సో పర్సనలీ ఐ సీ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ టు యూ అండ్ ఇట్స్ వెరీ కాన్షియస్ ఇలా చేయాలి అని ఒక ఉద్దేశంతో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హ్యావింగ్ దిస్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ సందీప్, లుకింగ్ ఫార్వర్డ్. బట్ నీతో తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టం. ఎప్పుడు చెన్నైలో కలిసి మనం తమిళ్లో కానీ ఇంగ్లీష్లో మాట్లాడతాం, బట్ ఈ కాన్వర్జేషన్ తెలుగులో ట్రై చేద్దాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ there are many times we've had conversations about films. We both are passionate about films. We love to talk about intricacies of filmmaking. So I think it will be an interesting conversation for both of us to know each other. I think it's not just about the film. I think it will be an interesting conversation. నాకు మధ్యలో అనిపిస్తుంది అంటే మనం కలిసిన ప్రతిసారి ఏదో ఒక సోషల్ సెట్టింగ్లో 10-15 నిమిషాలు మాట్లాడడం కుదురుద్ది. ప్రాపర్గా మాట్లాడుకోవడం అంటూ అఫీషియల్గా కూర్చొని చేసేది ఇదే. అందులో తెలుగులో మాట్లాడుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్ ఉందన్న. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు మీరేమన్నారంటే దట్ వాజ్ ద టైమ్ యూ వర్ లర్నింగ్ తెలుగు, ఎలాగైనా తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని. అలాంటిది ఇప్పుడు మాట్లాడి పాటలు పాడి ట్రై చేస్తున్నాను అంతే, ఇంకా అంత ఫ్లో లేదు. బట్ చాలా బాగా మాట్లాడుతున్నారు అన్న. థ్యాంక్ యూ. సో అన్న, అబౌట్ అన్నగారు వస్తారు, రైట్. ఐ యూ ఎక్సైటెడ్, ఐ యూ యాంగ్షియస్? యాంగ్షియస్ ఐ వుడ్ సే. ఎక్సైట్మెంట్ అనేది రిజల్ట్ చూసిన తర్వాత వస్తుందేమో. బట్ దిస్ ఇస్ అ వెరీ interesting film because of Nalan Kumarasamy. You know that name Nalan Kumarasamy has one big brand behind it. Manaki oka black humor anedi తీసుకొచ్చేది ఆ వ్యక్తి. And when he made Sudukavu, I think it was a big cult, had a big, still today has a big cult following. Tamil Nadu gaani ikkada across the country gaani, I think it's a huge craze following. The way he constructs the scene, dialogue rhythms gani, the way he extracts music, the way he uses music, other music choices gani, edit choices gani, though he follows proper bookish kind of a writing structure, but within that nothing is within the book. And I would just call him our own Quentin Tarantino maybe, if he would accept it. So I was very keen to work with him. And almost 7-8 years tarvata ee cinema చేస్తున్నాడు. And when he met me during COVID, I think we met during COVID, first time he narrated మొత్తం స్క్రిప్ట్ narrate చేసిన తర్వాత నేను the first reaction was నాకు అర్థం కాలేదు నలన్ అని చెప్పాను, because it was so complicated to fathom how to imagine this on screen. Then he took some more time. He said I'll come back to you అని ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక హ్యూజ్ వాయిస్ ఫైల్ నాకు పంపించాడు. ఆ వాయిస్ ఫైల్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం నరేషన్, he narrated the whole film. And I was like, it was so moving, it was very emotional. దానిలో ఒక చాలా స్పెషల్ విషయాలు ఉన్నాయి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇట్ వాస్ వెరీ మూవింగ్ అండ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ హౌ ద సేమ్ స్టోరీ విచ్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ హెస్ నౌ బికమ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టేల్. ఇట్స్ అ టేల్ ఆఫ్ ద రిలేషన్షిప్ అ ఫ్యాన్ హ్యాస్ విత్ హిస్ ఐడల్. మనకు మన స్టార్స్ ఉన్నారు, స్పోర్ట్స్ స్టార్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ లైక్ సూపర్ హీరోస్ ఉండొచ్చు. వీ హ్యావ్ అ రిలేషన్షిప్ with them, a very personal relationship. And మనకి ముఖ్యంగా ఇక సౌత్లో our relationship with our heroes, మనకు పాత హీరోస్తో మన స్కూల్ టైమ్స్లో నుంచి మీరు చూస్తే ఇట్స్ అన్ ఎమోషనల్ రిలేషన్షిప్. సమ్టైమ్స్ ఇట్ గోస్ ఇంటూ డివోషన్ ఆల్సో. సో దిస్ ఫిల్మ్ ఎక్స్ప్లోర్స్ దట్. అండ్ హీ వాంటెడ్ టు సే దట్ సార్ దిస్ ఇస్ అ ట్రిబ్యూట్ టు అవర్ 80s 90s మసాలా ఫిల్మ్స్ అని చెప్పాడు. సో హీ సెడ్ ఇట్ ఫ్యాన్కి అతను హీరోతో ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ద కోర్ ఆఫ్ ది ఐడియా. But on the presentation, it will be a very stylish presentation of our 80s. So then, the moment I understood the film, I was like, very interesting, Nalan, because I'm very keen to work with Nalan. And he said, let's go ahead. But I didn't Japan gani, what I have to do inside it is very challenging for an actor. So I was very, very scared. But I always felt something which is challenging, which is very risky, is where you can grow. Only when you take up a challenge. The challenge is something which really scares you. So only when you do that, you break your barrier and you go higher. You grow, you learn something. Not necessarily you grow bigger, but you grow internally also.
So maybe if it works out well, it will grow externally also. So that's how I accepted అన్న the film. మీరు ఇంత అందంగా ఎక్స్ప్లెయిన్ చేశారా, బట్ నాకు తెలిసినంత వరకు తెలుగు ఆడియన్స్ని సంబంధించిన వరకు ఇది ఒక కార్తీ సినిమా. Okay. అంటే అదొక బ్రాండ్, అదొక నమ్మకం. Okay. అంటే కార్తీ అనే హీరో మనకి మీకు తమిళ్లో ఎంత తీసుకుంటారో పర్సనల్గా, ఇక్కడ తెలుగులో అంతే పర్సనల్, మేబీ ఒక లెవెల్లో 10% ఎక్స్ట్రా కూడా ఉండదు. I'm very grateful for that. అండ్ అది మీ ఎఫర్ట్ కూడా అన్న. లైక్ ఇందాక మీరు చెప్పారు ఇలా ఒక జాన్రా, ఇలా ఒక ఫిల్మ్ మేకర్ అని. నలంతో ఇంతకుముందు నేను పని చేశాను. మాయావన్ సినిమాకి హీ వాజ్ ద డైలాగ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్. Interesting. లిటరలీ ఫస్ట్ 4-5 రోజులు షూట్లో సివి కుమార్ 360 degrees కొడుతున్నాడు. ఓకేనా, నేను ప్రతి సీను 15 నిమిషాలు అన్ని యాంగిల్ కొడుతుంటే నేను కాదు డార్లింగ్ ఏంటి అంటే ఆయన ఈ బీటు అంటే అప్పుడు నలంతో ఫోన్ చేసి మాట్లాడితే దెన్ వెన్ హీ సెట్ ద లైన్స్, ఓహో మనోడు ఇలా అనుకున్నాడా దీని అని అర్థం అవుద్ది. సో ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఫిల్మ్ మేకర్. అండ్ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటేనన్నా మీ ఫస్ట్ 3 సినిమాలు ఏంటి, ఫస్ట్ పరదివీరన్, దాని తర్వాత యుగానికి ఒక్కడు, దాని తర్వాత ఆవారా. ఈ 3 తర్వాత యూ ఓన్లీ వర్క్ విత్ 1 film, 2 film, ఓల్ ఫిల్మ్ మేకర్స్ విల్ బి వెరీ ఒరిజినల్ ఫిల్మ్ లాంగ్వేజ్. జనరల్గా ఒక రెగ్యులర్గా ఒక హీరో ఒక మెగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక కాంబో ఫిల్మో ఏదో లేదా పెద్ద ప్రొడక్షన్ నేను చేశాను, వర్కౌట్ అవ్వలేదు. బట్ అన్న అది చాలా తక్కువ అన్న. ఐ థింక్ యాజ్ అన్ ఐడెంటిటీగా కార్తీ అన్న అంటే ఇవే ఐడెంటిటీస్ అవుతాయి. లెట్ బి అండ్ దేర్ ఆల్సో వైల్డ్ జంప్స్. అంటే ఒక అట్టకత్తి తీసిన డైరెక్టర్ మెడ్రాస్ తీస్తాడు అను, లేదా ఒక మన ధీరనది గారు మన కాకి డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్కి 2 సినిమాకి సంబంధం ఉండదు. లొకేషన్లో కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది, బట్ మచ్ బిగ్గర్ స్కేల్ అదంతా. అది అసలు దట్ ఐ థింక్ సమ్వేర్ ఈజ్ వాట్ బ్రాండ్ కార్తీ ఈజ్, ఇన్ వాట్ ఎవ్రీబడి ఎంజాయ్స్ అండ్ రెస్పెక్ట్స్ ఇయర్ కదా. సో దట్ ఈజ్ నల్లన్ తోటి మీకు ఈ బీట్ పరంగా లేదా ఈ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లేదా ఒక యూనిక్ ఓల్డర్ టైమ్ హామేజ్ ఫిల్మ్ అన్నప్పుడు పర్ఫార్మెన్స్ని ఎలా అప్రోచ్ చేశారన్న? అది నిన్న కూడా సత్యరాజ్ గారు చెప్పారు, దట్స్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ వన్ బిజినెస్ మ్యాన్ అండ్ ద సీఎం. అలాంటి ఒక సీన్ మీరు రాస్తే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఫార్మల్ సీన్. దే బోత్ విల్ బి అక్రాస్ అ టేబుల్. లేకపోతే పర్సనల్గా మీట్ అవుతున్నా కూడా దే విల్ బి సీటెడ్ అవే. ఈ కాన్వర్సేషన్ మొత్తం కార్లో జరుగుతుంది, ఇద్దరు పక్క పక్కన కూర్చుంటూ అవునా అలాంటి రియాక్షన్స్ కదా. ఐ థింక్ వాట్ యు సా ద ట్రైలర్, I was like, how can he write a scene for 2 dynamic people, like like small 20-year-olds మాట్లాడితే ఎలా ఉంటుందో, he writes it like that, which we cannot imagine. అది మీరు చదివితే కూడా you can't make sense. Only when he comes and explains it, and he's very clear about beat. నేను చెప్పినట్టు there is he says, sir, within that scene the dialogue rhythm ఉంది సార్, ఇలా మాట్లాడాలి సార్, ఇలా మాట్లాడితే దానిలో మ్యూజిక్ ఉంది, అలా ఫిక్స్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి నైస్ టు ఇయర్స్ అని చెప్తున్నాడు. బట్ ఇట్స్ వెరీ సబ్ కాన్షియస్, ఇట్ ఈస్ నాట్ ఓపెన్ అవుట్ దర్. బట్ వెన్ యూ సీ ద సీన్ ఇట్ విల్ బి స్మూత్ బికాస్ హీ మెషర్స్ ద డైలాగ్స్. ఎస్ సార్ అని చెప్తే సార్ సార్ ఎస్ మాత్రం ఎస్ సార్ లో ఏముంది నో సార్ ఐ వాంట్ ఓన్లీ ఎస్ సార్ అని చెప్తారు. బికాస్ ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడి సో పర్టిక్యులర్ అబౌట్ హౌ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ హిస్ క్రాఫ్ట్. అడ్మైర్ తో పాటు లోపల అంటే ఒక ఆడియన్స్కి ఇట్స్ గ్రేట్ బీయింగ్ కార్తీ, బట్ ఒక యాక్టర్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ బీయింగ్ కార్తీ. ఐ నో ద కైండ్ ఆఫ్, అంటే ఆయన ఎలాంటి ఫిల్మ్ మేకర్స్తో పనిచేశారు నాకు తెలుసు కదా. నాకు ఎప్పుడు నేను ఒక బ్రాండ్ ఫిల్మ్ మేకర్స్ని తిక్కల్ ఫిల్మ్ మేకర్లు అంట. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు సినిమా చేస్తారా చేయరా, ఏం తీస్తారా అంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళ 6 years అయినా 7 years అయినా 3 ఉంటే తీస్తాను, లేకపోతే వద్దు అని చెప్తున్నాను. నాకు ఒక లెవెల్కి అలాంటి వాళ్ళు తగిలేరు. నేను వర్క్ చేశాను, టఫ్ బట్ ఎంజాయ్ చేస్తా. మీ కెరీర్ మొత్తం అలాంటిలో ఉంటారు. అంటే ఒక యాక్టర్కి ఎస్ సార్ కూడా చెప్పకూడదు, ఎస్ మాత్రమే చెప్పాలంటే ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. సో ఇట్స్ టఫ్ బీయింగ్ కార్తీ. సో బట్ సమ్వేర్ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ I wanted to be a director, and I always respect people who have vision, because I feel most directors are storytellers. Dialogue lone katha cheptunadu, but there are another one kind of filmmakers who take fineness in visual, not just visual, using sound, using lenses, using camera movement, using blocking, use everything for storytelling. Otherwise you are mostly predominantly dialogue oriented. True. Most of the filmmakers are dialogue oriented, but there are very few filmmakers who understand music well. This scene need not have dialogues at all. It could be said in a song. So I really like when those kind of people have vision, and I want to support them also. లైక్ ఈవెన్ మేయలగానన్నా, ఇప్పుడు జనరల్గా మీరు స్క్రిప్ట్ లెవెల్లో మేయలగాని చదివితేనో అది వింటేనో మీరు దాన్ని ఎలా విజువలైజ్ చేశారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ డైలాగ్ నెటివ్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్వాల్వ్డ్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ సౌండ్ డిజైన్, మూమెంట్ హోల్డింగ్. మీరు ఒక వాయిస్ ఓవర్లో సైకిల్లో కథ చెప్తుంటేనే మొత్తం ఫీల్ అయినట్టు ఉంటుంది కదా. అది ఈ ఫిల్మ్ మేకర్ ఇలా ల్యాండ్ చేయబోతున్నారు అనేది చాలా పెద్ద నమ్మకం.
అది అలా ల్యాండ్ చేయించుకోవడం ఇంకా పెద్ద. No, but see, like you said, I've not worked with first timers. మనం వర్క్ చేసే డైరెక్టర్స్ అట్లీస్ట్ దే డన్ వన్ ఫిల్మ్. సో వెన్ ఐ సీ వన్ ఫిల్మ్ అతని క్రాఫ్ట్ ఏమో మనకు తెలుస్తుంది. అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ పీపుల్ హూస్ వర్క్ ఐ హావ్ లైక్డ్. సో దీని ముందు ఇప్పుడు అట్టకత్తి చూస్తే కానీ, ఇప్పుడు మానగరం నీ సినిమా కానీ, వెన్ యూ సీ ద ఫిల్మ్, యూ సీ ద ఫిల్మ్ మేకర్ దర్ ఇస్ అ లాంగ్వేజ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్. దెన్ యూ వాంట్ టు కొలాబరేట్ విత్ దెమ్, యూ వాంట్ టు వర్క్. దట్స్ హౌ ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్. ర్యాండమ్గా జరగదు. సో హ్యాపీ. నాకు నిజంగా ఖైదీ ఫస్ట్ మనోడు రాసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ సెటప్లో రాసుకున్నాను. ఏంటి అది ఆయన పేరు మన్సూర్ అలీ ఖాన్ గారు అండ్ గురు సోమసుందరం గారు అని రాసుకున్నాడు. నేను కథని సరే ఏం మాట్లాడుతున్నావు, లైక్ మీరు అంటారు కదా ఎవర్రా మీరంతా అన్నట్టు. నేను ఎవర్రా మీరంతా, ఇదేంట్రా కథ తిరిగిపోయింది, ఏంటి ఇలా కాదు అది కాదు, నాకు అబౌవ్ 40 కూతురు ఉండాలి అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే అనుకున్నా. ఏ రోజైతే నాకు సడన్గా ఫోన్ చేశారు, హే కార్తీ అన్న ఓకే చెప్పారా, కార్తీ అన్న చేస్తున్నట్టు అని చెప్పాడు. ఇన్ మై హెడ్ ఐ వాజ్ లైక్ దిస్ మ్యాన్ నోస్ అండ్ అండర్స్టాండ్స్ థింగ్స్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే అనేది. సో ఐ గెట్ దట్ అన్న. ఐ సీ వేర్ ఒక కేస్ స్టడీ నేను చేశాను అన్న కార్తీ అనే యాక్టర్ మీద. నేను అది ఎప్పటి నుంచో చేస్తున్నాను. అంటే ఐ జెన్యూన్లీ అడ్మైర్ వాంటింగ్ టు స్టాండ్ బై వాట్ యూ లైక్. ఇది సినిమాలే కాదన్న, బయట కూడా ఆనెస్ట్లీ మోస్ట్ లీస్ట్ పిఆర్ ఉన్న యాక్టర్ మీరేనన్నా. ఓకేనా, ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఆర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ వెరీ దాని మీద ఒక ఎక్స్ట్రా ఇదే ఉండదు ఇప్పుడు. లైక్ ఎస్ఆర్ ప్రభు గారు ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మీరు కూర్చుంటేనే డిస్కషన్ దాని మీదే ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఎంతమందికి తెలుసో తెలియదు, ద బెస్ట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కార్తీ అందుకే ఉన్నారు. ఓకే, దే ఆర్ ఆల్వేస్ లైక్ జ్ఞానవేల్ రాజా అన్న కానీ, లైక్ తంగ ప్రభాకర్ గారు కానీ. అన్న దగ్గరికి ఒక స్క్రిప్ట్ వెళ్ళాలంటే బౌండ్ తెలుసు మొత్తం క్యాంప్ అంతా ఒక స్క్రిప్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఒక 5 చదువుకుని వెళ్తుంది. అండ్ సమ్వేర్ ఒక సినిమాని తీసే పద్ధతి ఇదే అనేది నాకు ప్రతిసారి ఇక్కడ మొత్తం కనిపించింది. See, there is no definition for filmmaking. It's about what మనకి ఏది ఎగ్జైట్ అవుతుంది, and what is something that you want to share with people, and you have to be excited about people. So that's very personal కదా. దానికి రూల్స్ లేదు. You can't teach it to somebody. నేర్పించడం కష్టం కదా అలాంటి ఒక విషయం. It's completely about taste. You might like one blue color, I may not like that blue color, but that doesn't mean this is right, that is wrong. So I think in that way, when we sit and talk about it is about films that we've grown up with. That's very, very important. That's what Steven Spielberg keeps saying, watch classics. Because when you have a proper structure, then whatever judgment you make, whatever rules you break, it will still fall into one classic structure. That will always fall well with the audience. True. Yeah. Even personally, I'm talking about the way these people love you says a lot about the person you are. Right. Look at your friends to know you అంటారు కదా. And the way they love you just shows a lot about the person you are. And ఇది బాగా యాక్ట్ చేస్తున్నాడో ఏమో నీ దగ్గర మన ఫ్రెండ్స్ మొత్తం బాగా యాక్ట్ చేస్తున్నాడో ఏమో అన్న. మన ముందు అది మన ఇంటర్నల్ రూల్స్. ఇంటర్నల్ విషయం బయట చెప్పకూడదు, మన ఇంటర్నల్ రూల్స్. అండ్ నేను ఈ ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ ఐ వాంటెడ్ కొంచెం నా వల్ల కుదిరినంత వరకు ఒరిజినల్ కార్తీ అన్న ఎవరు అనేది కూడా కొంచెం బయట చెప్తాను సినిమా దాటి నుంచే. అండ్ జెన్యూన్ అండి, గ్రేట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒరే నాకు తగలడ్డారు ఫ్రెండ్స్ రే 4-5 ఎందుకురా మీరంతా, ఎవర్రా మీరంతా ఎవర్రా మీరంతా చూసి నేర్చుకోండి రా, మంచి ఫ్రెండ్స్కి తయారవ్వండిరా అన్నట్టు. మళ్ళీ బ్యాక్ టు అన్నగారు వస్తున్నారు. అన్న మీ సినిమాలో యాక్షన్ ఎప్పుడు కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ ట్రీట్మెంట్ కానీ వైబ్ కానీ ఎలా ఉంటుంది అన్న? ఐ థింక్ దాని ముందు యాక్షన్ ముందు ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ టు ద క్యారెక్టర్. సో లైక్ ఐ సెడ్, this film on the core is about a fan and the emotional connection he has with his idol. And I think only here manaki south states lo maatrame I think we have the subculture where our heroes almost have a demigod status. So what Nalan has done interestingly is he was searching for a hero to make an 80s kind of film. And he said, why can't that hero itself be a superhero? అండ్ ఆ సూపర్ హీరో అనేది మామూలుగా ఇట్ విల్ బీ ఫ్యాంటసీ కదా. అలా ఫ్యాంటసీ కాకుండా హీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ అవర్ ఓన్ కల్చర్. అండ్ మన కల్చర్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ ఎంజీఆర్ గారు కానీ దే హ్యావ్ హ్యూజ్ ఫాలోయింగ్ విచ్ ఇస్ లైక్ డెమిగాడ్ స్టేటస్. వాళ్ళు సినిమాలో ఏం చేస్తే మనం ఒప్పుకోండు. వీ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ. దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ సూపర్ హీరోస్ ఫర్ అస్ ఇన్ వన్ హోల్ జనరేషన్. We haven't watched their films in theaters, but we know their aura. Kada, they are in their subconscious level, they are always existing for us. So why, if they come into the film, what will it be? That's what the spin that he's brought into the film. So when you have to do stunts for them, then silambam gani, sword fighting gani, you have to go and brush up. And for me, career starting lo adi mottham nechukuntanu, Pandian master daggara nechukuntanu, and completely I forgot. And for this film,
the moment they started fight, they said, sir, silambam fight ఉంది sir, silambam fight ఇప్పుడు ఎలా చేయబోతున్నాను అని, స్టిక్ ఫైట్. సో ఐ థింక్ ఎవ్రీడే మార్నింగ్ 1 hour, షూటింగ్ తర్వాత 1 hour, I think continuously for 1 or 2 months I kept practicing to brush up on that skill. And then Anlar's master did the stunts. And typically ఒక బ్రూస్ లీ సినిమాలు మీరు చూస్తే there'll be like 50-man fight, 100-man fight. You would have seen in Matrix కానీ అలాంటి. So he wanted that same 90s vibe or 80s vibe to the fight. So he had that kind of structured scale fight scale fight he did. And that was very, very interesting. మనకి దీని నా పేరు శివ కూడా అనలర్స్ మాస్టర్ కదన్నా. కరెక్ట్ కరెక్ట్. సో ఈవెన్ దాంట్లో కూడా యాక్షన్ చాలా స్పెషల్. తర్వాతనే ఐ థింక్ హి బికేమ్ మోర్ ఫేమస్. ఐ రిమెంబర్ శంకర్ గారు చెప్పారు, ఐ సా ద ఫిల్మ్ కార్తీ, హి వాస్ మై నైబర్ ఫర్ అ లాంగ్ టైమ్. శంకర్ గారు, they look like small boys, but in the climax when they're trying to kill you, I got scared. And బయట థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు every 18-year-old 20-year-old చూస్తేనే భయం వస్తుంది after watching that film అని చెప్పారు. That's the effect of that action sequence. అది ఇంకో సినిమా అన్న, ఇక్కడ తెలుగులో వన్ వైల్డ్ రేజ్ ఫిల్మ్ కంప్లీట్లీ. అక్కడ కూడా మీరు చూస్తే డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఈ రెండో సినిమాకి సంబంధం ఉండదు. కరెక్ట్. ఇట్స్ గ్రేట్. ఇది మళ్ళీ ఏంటి మీకు 4th ఫిల్మ్ గానే అది ఒక గట్టుకోవాలి. సో ఐ థింక్ ఇన్హెరెంట్లీ మీరు ఎప్పుడు అది ఉండింది. You know, to pick up filmmakers like this where something unique is coming out. నీ దగ్గర మాట్లాడిన సిగ్గు వస్తుంది. నా సిగ్గు మంచిదే. I'm not very good at taking compliments, so I'm finding it very difficult. But I somewhere feel like, నేను ఇందాక అదే చెప్పే కదన్నా, you're one of the least, చాలా తక్కువ సెల్ఫ్ పిఆర్ చేసుకున్న హీరో అన్న. కొంచెం నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు చెప్పాలని, నాకు నేను వచ్చినప్పుడు లేదు ఇవన్నీ చెప్పాలన్న గురించి. ఫిల్మోగ్రఫీ అన్న, జస్ట్ ఫర్ ద సెన్స్ ఆఫ్ ఇట్ కదా. సో అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ మినీ ఫ్యాన్ బాయ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ బ్రదర్ టు బ్రదర్. బికాజ్ జనరల్ కలిసినప్పుడు ఇలా మాట్లాడడం కుదరదు, అండ్ కెమెరా ముందు ఇది మాట్లాడడం ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ ద లవ్. సో సంతోష్ నారాయణ్ తర్వాతతో కూడా దిస్ ఇస్ లైక్ లాంగ్ అసోసియేషన్ కదన్నా. కాశ్మీర్ తర్వాత ఐ థింక్ మెడ్రాస్ చేసాం ఇద్దరు. ఐ థింక్ మెడ్రాస్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అతను ఫస్ట్ సినిమా అటకది చూస్తే నాకు ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ విత్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు అనిపించింది. అండ్ మెడ్రాస్ వచ్చినప్పుడు ఐ థింక్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ said music a lot. There are some, like I said, there are some directors want to use music within the film, not just as songs, but ఇక్కడ ఒక థీమ్ ఉండాలి, అక్కడ ఒక థీమ్ ఉండాలి అని దే రైట్ ఇట్ ఇన్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. సో వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ నాకు ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ లాగా అనిపించింది. మనం షూట్ చేసింది ఏమో స్లమ్స్లో స్మాల్ యూనో దీస్ హౌసింగ్ బోర్డ్ ఫ్లాట్స్లో షూట్ చేసాము. కానీ ద మ్యూజిక్ ఆఫ్టర్ ఇట్ వాస్ డన్, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ స్పానిష్ లైక్ an international film. So after that, I think we did Kashmir together. And after many years, I think for this film, Santosh Nalan Kadigi, I think they started together. Nalan and Santosh. As a combo, they're famous, na? Like